14 రోజులు 13 జిల్లాలు 80 నియోజకవర్గాలు 2245 కిలోమీటర్లు షర్మిల సమైక్య సభలు మారుమోగాయి. లక్షల మంది సమైక్యవాదులు జగనన్న ప్రతినిధి మాటలు వినడానికి వచ్చారు. తమ మద్దతు సమైక్యానికి మద్దతుగా నిలిచిన పార్టీలకేనని గర్జించారు. ఇక సమైక్య శంకారావం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. ఎవరికి తెలియని ఏడీళ్ల కోసమని మీ ఎంపీలను ఢిల్లీకి పంపారు. ఇప్పుడు ఏడీళ్ల కోసమని మీరు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. దమ్ముంటే సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. ఏ డీల్ కోసం ఢిల్లీ వెళ్తున్నారంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు షర్మిల. మీపై ఉన్న అవినీతి ఆరోపణలపై విచారణ జరపండని ఢిల్లీ పెద్దలకు లేఖలిచ్చే ధైర్యం ఉందా చంద్రబాబు అంటూ మండిపడ్డారు. సమైక్య శంకారావంలో భాగంగా శ్రీకాకుళం వచ్చిన షర్మిల చంద్రబాబు డీల్ రాజకీయాలపై మండిపడ్డారు. సెప్టెంబర్ 2న తిరుపతిలో షర్మిల పూరించిన సమైక్య శంకారావం శ్రీకాకుళం సభతో ముగిసింది. యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, మానిసైన పేదలకు తోడుగను. చంద్రబాబు మీ ఆస్తుల్ని డిక్లేర్ చేశారట. చాలా ధర్మంగా కూడా ఆస్తుల్ని సంపాదించామని అన్నారట. ఒకే ఒక్క మాట అడుగుతున్నాం చంద్రబాబు, నిజంగానే మీలో అవినీతి లేకపోతే, నిజంగానే మీ ఆస్తులన్నీ ధర్మంగా సంపాదించి ఉంటే ఐఎంజీ ఎంఆర్ కేసుల్లో మీపై అవినీతి ఆరోపణలున్న అన్ని కేసుల్లో విచారణ జరపమని ప్రధాని రాష్ట్రపతులకు లేఖలిచ్చే ధైర్యం ఉందా అని ఘాటుగా ప్రశ్నించారు షర్మిల. ఏ డీల్ కోసం చిదంబరం, భరద్వాజ్, అహ్మద్ పటేల్ ని కలిశారు, ఇంకా కలుస్తూనే ఉన్నారు అని మండిపడ్డారు. ఏ డీల్ ప్రకారము పాపం రాజశేఖర రెడ్డి గారు చనిపోయారే అన్న ఇంగితం కూడా లేకుండా ఆయన మీద 1,00,000 కోట్లని అబద్ధపు ఆరోపణలు మొదలుపెట్టి ఆయన కొడుకు మీద కాంగ్రెస్ తో కలిసి కేసులు పెట్టారు. ఏ డీల్ ప్రకారము 16 నెలలైనా ఆయన రాజ్యాంగంగా ఆయన ఇచ్చిన హక్కును కూడా కాదని ఆయనకు బెయిల్ కూడా రాకుండా, నేరం రుజువు కాకుండా కాంగ్రెస్ తో కలిసి కుట్రలు పన్ని ఈ రోజుల వరకు బెయిల్ ఆపుతున్నారంటే డీల్ చేసుకుంది మీరు కాదు చంద్రబాబు గారు. ఏ డీల్ ప్రకారము సీమ గడ్డ మీద పుట్టి కూడా సీమాంధ్రులకు ఇంత అన్యాయం చేయడానికి కాంగ్రెస్ కు విభజనకు మద్దతు పలికారు. ఏ డీల్ ప్రకారము ఈ రోజు వరకు తెలంగాణకి అనుకూలంగా ఇచ్చిన లేఖను మీరు వెనక్కి తీసుకోవడం లేదు. ఏ డీళ్ల కోసమని మీ ఎంపీలను ఢిల్లీకి పంపారు. ఇప్పుడు ఏ డీళ్ల కోసమని మీరు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. దమ్ముంటే సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డీల్ పెట్టుకుందనే చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని షర్మిల తీవ్రంగా ఖండించారు. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డీల్ పెట్టుకుంటే జగనన్న జైల్లో ఉండేవారా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తో డీల్ పెట్టుకుంటే చిరంజీవిలా జగనన్న ఏ కేంద్ర మంత్రో ఏ ముఖ్యమంత్రో అయ్యేవారు కాదా అన్నారు. ఎన్నిసార్లు సమాధానం చెప్పినా చంద్రబాబు గారికి దున్నపోతు మీద వాన పడినట్టే. పదహారు నెలలుగా నేరం రుజువు కాకుండానే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారంటే ఎవరితో కుమ్మక్కైనట్టు, ఎవరితో డీలు పెట్టుకున్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఉంటే ఇక 2 పార్టీలకు, కాంగ్రెస్ టీడీపీలకు మనుగడ ఉండదని, ఆ 2 పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని కుట్రలు పన్ని కుమ్మక్కయ్యి కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పాలు చేశారు. ఎవరితో కుమ్మక్కైనట్టు? మీరు కాదా చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీతో డీల్ పెట్టుకుంది? ఏ డీల్ ప్రకారము ఎఫ్డీఐ విషయంలో రాజ్యసభలో మీ ఎంపీలను గైర్హాజరుపరిచి కాంగ్రెస్ కి సహాయపడ్డారు? ఏ డీల్ ప్రకారము చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీతో కలవక ముందు అవిశ్వాసం పెట్టకుండా కలిసిన తర్వాత ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోదు అనే నమ్మకం కలిగిన తర్వాత అవిశ్వాసం పెట్టారు మీరు? ఏ డీల్ ప్రకారము రెండోసారి అవిశ్వాసము అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి పెడితే ఒక్క మీరు మటుకు విప్పు జారీ చేసి మరి నిస్సిగ్గుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారు. ఎవరు చంద్రబాబు గారు డీల్ పెట్టుకుంది? ఏ డీల్ ప్రకారము పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల దాకా ఏ ఎన్నికలు
ఎలక్షన్లైనా ఎమ్మెల్యే బై ఎలక్షన్లైనా ఏ ఎన్నికల్లోనైనా పాలు నీళ్లలో కాంగ్రెస్ తో కలిసిపోయి పనిచేసింది ఎవరు? చంద్రబాబు గారు, మీరు కాదు. ఏ డీల్ ప్రకారము మీ మీద సిబిఐ ఈడీ విచారణలు దర్యాప్తులు జరగకుండా చూసుకుంటున్నారు? ఏ డీల్ ప్రకారము ఐఎంజీ కేసులో మీరు హైదరాబాద్ లో నడి బొడ్డున 850 ఎకరాలను మీ బెనామీ కంపెనీకి ఇస్తే సిబిఐ ఏమో చంద్రబాబు గారిని విచారించడానికి మా దగ్గర సిబ్బంది లేదండి అంటే మీరు ఏ డీల్ పెట్టుకున్నట్టు చంద్రబాబు గారు? ఎంఆర్ కేసులో 550 ఎకరాలను మీరు మీ వాళ్ళకి ఇచ్చేసుకుంటే సిబిఐ ఏమో మిగతా వారందరి మీద కేసులు పెడుతుంది, జైల్లో పెడుతుంది. కానీ మిమ్మల్ని మటుకు విచారణ కూడా రమ్మనడం లేదంటే మీరు కాదా చంద్రబాబు గారు డీళ్లు పెట్టుకుంది? 14 రోజుల పాటు కొనసాగిన సమైక్య శంఖారావం బస్సు యాత్ర శ్రీకాకుళంలో ముగిసింది. 14 రోజుల్లో షర్మిల 2245 కిలోమీటర్లు పయనించారు. శ్రీకాకుళం సభలో కాంగ్రెస్ టీడీపీలపై నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం సభకు సమైక్యవాదులు పోటెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటోందని షర్మిల స్పష్టం చేశారు.